డ్రగ్స్ అనేది సమాజంలో ఒక మహమ్మారిగా తయారైందన్నారు ఎల్బీ నగర్ ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి. డ్రగ్స్ ను నిర్మూలించవలసిన అవసరం ఉందన్నారు. ఉప్పల్ నారపల్లిలోని శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో రన్ ఫర్ చూస్ బుక్స్ నో డ్రగ్స్ అనే నినాదంతో ఫిబ్రవరి 22న రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. దానికి సంబంధించిన పోస్టర్ను చెంగిచెర్ల శాంతివనం పార్కులో రిలీజ్ చేశారు. యువత డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉండాలన్నారు నిర్వాహకులు. ఫిబ్రవరి 22వ తారీఖు నాడు శాంతివనం రన్నర్స్ నందనవనంలో రన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రన్ వచ్చేసి అగెనిస్ట్ డ్రగ్స్. ఇప్పుడు ఏంటంటే డ్రగ్స్ అన్నది ఇప్పుడు ఒక పెద్ద మహమ్మారి లాగా తయారైపోయింది ఈ సమాజంలో. డ్రగ్ అన్నది జస్ట్ టచ్ చేస్తే అది దాన్ని ఒక టేస్ట్ అని టచ్ చేసినా కూడా అది మనకు వ్యసనం అయిపోతుంది. అంటే అంత తీవ్రమైన అంశం ఇది. సో ఆరోగ్యం కోసం మన ఈ శాంతివనం రన్నర్స్ వీళ్ళందరూ మన యువత ఉప్పల్ సైడ్ వీళ్ళందరూ కలిసి మనం రన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 22 రోజు నందనవనం పార్క్లో ఒక డ్రగ్స్కు వ్యతిరేకంగా ఒక రన్ కండక్ట్ చేస్తున్నాం. దీనికి ఫీజుగా 499 రూపీస్ను రిజిస్ట్రేషన్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది. ఈ ప్రజెంట్ యువత ఈ డ్రగ్స్కు అడిక్ట్ అవుతున్నారు. ఆ డ్రగ్స్కు వదిలిపెట్టి పుస్తకాలు చేతబట్టండి అనే ఉద్దేశంతో డ్రగ్స్ వద్దు పుస్తకాలు ముద్దు అనే కాన్సెప్ట్తో మేము ఈ రన్ కండక్ట్ చేస్తున్నాం. రన్ ఫర్ ఏ డ్రగ్ ఫ్రీ లైఫ్ చూస్ బుక్స్ నాట్ డ్రగ్స్ అనే నినాదంతో మేము ఒక రన్ని కండక్ట్ చేయబోతున్నాము. నందనవనం నారపల్లిలో 16K, 10K, 5K, 3K నిర్వహిస్తున్నాము. అంటే దీని యొక్క మెయిన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతని డ్రగ్స్ వైపున మళ్లించకుండా, చెడు మార్గాలను మళ్ళకుండా మీరు బుక్స్ను ఎంచుకోండి అని చెప్పేసి ఉన్న ఉద్దేశంతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో మేము రన్ని ప్రారంభించడం జరుగుతుంది.